అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎవరైతే ఉన్నారో చేనేతలు వాళ్ళందరికీ కడుపు నింపినటువంటి గొప్ప ఉదాత్తం కలిగినటువంటి వ్యక్తులు మీరని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. అంటే మీరు కడుపు కాల్చుకున్నా కూడా చేనేతలకు మాత్రం ఇబ్బంది లేకుండా పని కల్పించి ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకుపోయారు. కానీ నేను ఇక్కడ అసోసియేషన్ అన్నప్పుడు మళ్ళీ మీకు మళ్ళీ చెప్తున్నా, మనము అసోసియేషన్ ఫామ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆలోచన ఒకే రీతిలో ఉండాలి. ఆ రీతిలో ఉన్నప్పుడు బిల్డింగే కాదు, మన అభివృద్ధే కాదు, ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోతుంది. దాంట్లో మీతో చర్చించిన తర్వాత ఏ రకంగా మన అసోసియేషన్ని బలోపేతం చేసుకోవాలనేది మనం మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. మరి రెండో విషయం వచ్చినప్పుడు నాకు అర్థమైంది మీరు చెప్పిన మాటలతోటి, ముందుగా ముడిసరుకు. ఈరోజు ఒక మంచి సందర్భం నాకు, ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతారు, కొంతమంది టెక్స్టైల్ పార్క్ పెడితే ఇక్కడ ఏమి లాభము చేనేతలకి. చాలామంది నన్ను అడిగే ప్రశ్న, టెక్స్టైల్ పార్క్ ఎందుకంటే పవర్ లూమే వస్తుంది కదా, ఇక్కడ పవర్ లూమ్ వస్తే చేనేతలకు ఏ రకంగా ఉపయోగం అని అడిగిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎంతమాత్రం అవగాహన, ఏమాత్రం అవగాహన ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు. ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ విషయాలు. ముఖ్యంగా మనకు చేనేత పూరి అనే పేరు ఎందుకు వచ్చింది, మన బెంగళూరు కంటే హ్యాండ్లూమ్స్ ఏదైతే చేనేతలు ఉన్నారో ఈ చేనేత కళాకారులు ప్రపంచంలోనే, దేశంలోనే, ప్రపంచంలోనే అగ్గిపెట్టెల్లో చీరని నేయగల సమర్థత ఉన్న వ్యక్తులు అంటే చేనేతలు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.